శ్రీ గురుభ్యో నమ. రూపాయికి నెయ్యి. 1981 సంవత్సరంలో పరమాచార్య స్వామివారు పంధర్పూర్ అంటే పండరీపురంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు తరలివచ్చారు. ఆ వచ్చిన వారిలో ఉత్తర భారతీయుడైన ఒక సేఠ్ కూడా స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. అతని వంతు రాగానే స్వామికి సాష్టాంగం చేసి ఒక నేతి డబ్బా సమర్పించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మహాస్వామి వారు చిన్నగా ఒక రూపాయి అని అన్నారు. అక్కడున్న భక్తులు ఎవరికి స్వామివారు ఏం చెప్తున్నారో అర్థం కాక రూపాయి సమర్పించమంటున్నారేమో అని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరలో ఉన్న డబ్బులో రూపాయి కోసం వెతక ఆరంభించారు. స్వామివారు దగ్గరున్న శిష్యుల్ని పిలిచి రూపాయి విలువ చేసే నెయ్యి సమర్పించమంటే ఒక డబ్బా నెయ్యి ఎందుకు తెచ్చాడో ఆ సేటుని అడగవలసిందిగా ఆదేశించారు. ఇప్పుడు అక్కడున్న వారందరూ అసలు మహాస్వామి వారు రూపాయి నెయ్యి ఎందుకు అడిగారో అని ఆశ్చర్యానికి గురయ్యారు. వారు ఆ సేటుని అడుగగా అతను ఇలా చెప్పాడు. కొన్ని రోజుల క్రితం నా కూతుర్ని ఎవరో అపహరించారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. మహాస్వామి వారు నా కలలో కనిపించి రూపాయికి నెయ్యి కొనుక్కుని దాన్ని తీసుకుని పండరీపురం రావాల్సిందిగా, అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది, భయపడకు అని హామీ ఇచ్చారు. స్వామివారి అనుగ్రహం వల్ల మరుసటి రోజే మా అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. నాకు చాలా సంతోషం వేసింది. నా సమస్యను తీర్చిన స్వామికి రూపాయి నెయ్యి కాకుండా ఒక డబ్బా నెయ్యి సమర్పించాలని తలిచి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. సేటు అసలు సంగతి చెప్పడంతో విషయం ఏమిటో అందరికీ అర్థమై మహాస్వామి వారి కరుణకు ప్రణమిల్లారు. పరమాచార్య స్వామి వారు అవ్యాజ కరుణామూర్తి. వారి కృపా కటాక్షం వల్ల ఎంతటి సమస్య అయినా వీగిపోతుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః.